అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మన హమ్మింగ్ రావద్దు, కాల్ నుంచి షార్ప్ తగ్గించండి, సౌండ్ తగ్గించు లైట్గా. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. చాలు, దొరికిందా? తీసారా? అందరూ తీసారా లేదా? బైబిల్లో ఉన్న వారందరూ ఒకసారి చూపిస్తారా? అడ్రస్ చెప్తా, ఇల్లు కొనుక్కోండి. లేనుండి మండల ఆఫీస్ ఆపోజిట్లో ఒక సందు ఉంటుంది, అక్కడ సెబాస్టిన్ అన్నని బైబిల్ షాప్ ఉంటుంది. వచ్చే వారం కల్లా మీరు బైబిల్ తీసుకోవాలి. యేసు ప్రభు అన్నారు, మీ బట్టలు నమ్మి కత్తి కొనుక్కోండి అన్నాడు. ఏమన్నారు? బైబిల్లో ఈ బైబిల్కి చాలా సువిశేషమైన చరిత్ర లోకంలో ఉంది. మొట్టమొదట ప్రపంచంలో ప్రింట్ చేయబడిన గ్రంథం బైబిల్. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ సేల్ అవుతున్న గ్రంథం బైబిల్. ప్రపంచంలో అన్నిటికంటే అధికమైన వెల, హై కాస్ట్, హై ప్రైస్, వెల చెల్లించబడిన గ్రంథం బైబిల్. ఏ పుస్తకాన్నైనా చదివి నాలెడ్జ్ పొందుకుంటారు, కానీ ఈ పుస్తకం అందరినీ చదువుతుంది. ఇది రీడింగ్ బుక్ కాదు, ఇది మనిషి జీవితాన్ని రీడ్ చేయగల బుక్ అండ్ లీడ్ చేయగల బుక్. దిస్ ఈజ్ ద లీడింగ్ బుక్ అండ్ రీడింగ్ బుక్. ఇది చదువుతుంటే మన జీవితం కనబడుతుంది. బైబిల్లో ఒక్క మాట, ఒక్క అధ్యాయం కోసం ప్రాణాన్ని అంకితం చేసిన భక్తులు ఎందరో ఉన్నారు. ఇది దేవుడు మనకు రాసిన ఒక ప్రేమ లేఖ. ఏ లేఖ? ఆయన ప్రేమ ఎంతుందో ఈ లేఖ చదివితే అర్థమవుతుంది. ఆమేన్. కాబట్టి నేను ఇంకా మీకేం చెప్పాల్సిన పని లేదు. బైబిల్ అందరికీ చదువు వచ్చినా చదువు రాకపోయినా అందరి ఇళ్లలో, ఇంట్లో ఎంతమంది ఉంటే అంత, మీ చిన్న పిల్లలతో సహా ఆధార్ కార్డు ఉంది కదా, అలాగే బైబిల్ ఉండాలి. చిన్న బైబిల్ మీ పిల్లలకు కొనివ్వండి. ఏబిసిడీలు నేర్పించినట్లుగా మీ పిల్లలకి ఇంగ్లీష్ బైబిల్ చదవటం నేర్పించండి. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు, తెలుగు మీడియమే చదువుకున్నా. కానీ ఎక్కువ ఇంగ్లీష్ బైబిల్ చదివేవాడిని. ఏం చదివేవాడిని? ఎక్కువ ఇంగ్లీష్ బైబిల్ చదివేవాడిని. పెద్ద ఇంగ్లీష్ వచ్చని కాదు, కానీ ఆ వచ్చిందా ఇంగ్లీష్లో చదివేవాడిని. చిన్న న్యూ టెస్ట్మెంట్ పుస్తకం. మీ పిల్లలకి బైబిల్ కొనివ్వండి. బైబిల్ కూర్చుని ఏ ఫర్ యాపిల్ అని ఎట్లా చెప్తారో ఏ ఫర్ అబ్రహాం అని నేర్పించండి. ఆమెన్, 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 ఆమెన్. బి ఫర్, చెప్పండి, మీకు ఇది గుర్తుంటే చెప్పండి. బి ఫర్, నేను ఏ ఫర్ అబ్రహాం అన్నా, మీరు బి ఫర్ ఏమంటారు? బైబిల్ నేమ్స్ చెప్పండి, బిలావ్ అని చెప్పకండి. బి ఫర్, మీకు హోంవర్క్ ఏంటో తెలుసా? వచ్చే సండే ఏ నుండి జెడ్ వరకు బైబిల్లో ఉన్న అన్ని పేర్లు ఎతికి రాసుకొని తీసుకురావాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, మీ పిల్లలకి నేర్పి. ఏ అంటే యాపిల్, బి అంటే అవి నేర్పొద్దు, ఈ లెటర్స్ నేర్పించాలి. ఆమేన్, హల్లెలూయా.
అట్లా చదువును చూడండి. మీ పిల్లలు ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకంటే ఇంటెలిజెంట్గా మాట్లాడతారు. దానికి గుర్తు ఏంటంటే నేనే అచ్చమైన తెలుగు మీడియంలో కూడా చక్కగా చదవనండి. కానీ 10th వచ్చిన తర్వాత ఇంటర్లో కొంచెం అలా చదువుకోవటం, తెలుగు బైబుల్ ఇంగ్లీష్ బైబుల్ రెండు పక్కన పెట్టుకొని అలా చదవటం అలవాటు చేసుకున్నాం. కొంచెమే, పెద్దగా కష్టపడలేదు. దేవుడి కృప మన మీద ఉండును గాక. అబ్రహాము జీవితం లాగా మన జీవితం ఉండాలి. లోకంలో ఉన్నవారు తమ కంటే హై క్యాడర్లో, హై లెవెల్లో ఉన్నవారిని రోల్ మోడల్గా పెట్టుకొని నేను ఆ సార్లా రీచ్ అవ్వాలి, ఆ మేడంలాగా ఉండాలి, ఆ అన్నలాగా ఉండాలి, ఆ అక్కలాగా ఉండాలి. ఇక లోకంలో ఉన్న వాళ్ళైతే ఆ హీరోలాగా ఉండాలి, ఆ హీరోయిన్ లాగా ఉండాలని ఫాలో అవుతూ ఉంటారు. మనం యేసు ప్రభు మాదిరి మొదట అనుభవించటం కంటే యేసు ప్రభుని వెంబడించిన భక్తుల మాదిరిని మనం అనుసరించాలి. ఆమేన్, ఆమేన్. లిటరల్గా అక్షరార్థంగా బైబిల్లో ఉన్న భక్తులు ఉన్నారు, ఇప్పుడు బ్రతుకుతున్న భక్తులు ఉన్నారు. అక్షరాల రూపంలో కనబడుతున్న భక్తుల చరిత్ర, కళ్ళకు కదులుతున్న భక్తుల చరిత్ర మనం చూసి మనం నేర్చుకోగలిగినవి నేర్చుకునే వారి వైపు చూస్తూ మనం భక్తి అనుభవాల్లో అలా ఫాలో అవుతూ ఉండగా తర్వాత మనం యేసు వైపు చూడాలి. హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఎవరుంటారు? 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 పక్కింటి వాళ్ళు ఉంటారా? ఎవరుంటారు? విశ్వాసంలో వీరులుగా నడిచిన భక్తులు, హేబేలు మొదలుకొని అలాగున క్రొత్త నిబంధన వరకు, అపోస్తుల ఆ కాలంలో ఉన్న భక్తుల వరకు చనిపోయిన తన వారిని ప్రార్థన చేసుకుని బ్రతికించటం కంటే వారు పునరుద్ధానుడై లెగుస్తారు అనే నిరీక్షణ గలవారితో మొదలుకొని అందరి చరిత్ర, మంచి భక్తుల చరిత్ర అనండి. మంచిగా భక్తిలో బ్రతికిన వారి చరిత్ర అనండి. వారిని మనం చూడలేదు, కానీ బైబిల్ వారి జీవితాన్ని మనకు చూపిస్తుంది. అబ్రహామును చూసామా? ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న చరిత్ర, ఇప్పుడున్న లోకంలో ఇప్పుడున్న చరిత్ర, మన చరిత్రలో గాంధీజీ, మన హిస్టరీలో సుభాష్ చంద్రబోస్, మన హిస్టరీలో నాయకులు, రాజులు, చక్రవర్తులు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చదువుతున్న ఈ చరిత్ర, ఇప్పుడున్న భూమి మీద అబ్రహామును గురించిన చరిత్ర ఉన్న దేశం ఉంది. మన హిస్టరీ మన పూర్వీకుల్ని, మన ఫోర్ ఫాదర్స్ను చెప్తుంది. మన దేశ నాయకుల చరిత్ర మన హిస్టరీ. అలాగే ఈ అబ్రహాము అనే వ్యక్తి చరిత్ర యెరూషలేముకు సంబంధించిన వ్యక్తి. మీలో ఎవరైనా ఆ దేశం దేవుడు, ఆ ప్రాంతం దేవుడు, ఆ జాతి దేవుడు అంటే దేవునికి జాతి లేదు, దేవునికి కులం లేదు, దేవుని ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు. అవునా? ఒక మంచి నాయకుడే నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, అందరి వాణ్ణి అంటాడు. అతడు మంచి నాయకుడైతే, మంచి నాయకుడు కాకపోతే నా కులం వాళ్ళన్నా నన్ను గెలిపియండిరా, నన్ను ఓడించండి, నన్ను నా పక్కన ఉండండిరా అంటాడు. ఒక మంచి మనసున్నవాడు ఒక మనిషిగా బ్రతకటానికి ప్రయాసపడతాడు, మానవ విలువలతో బ్రతకటానికి ప్రాకులాడతాడు. ఈ రోజున ఒక మనిషిని మనిషిగా బ్రతకనివ్వని లోకం, ఒక మానవత్వంతో మనిషి మనుగడకు చోటు లేని మనుషుల లోకం ఇది. మానవునిగా ఉంటానంటే కులం ఒప్పుకోదు, మానవత్వం కలిగి ఉంటానంటే మతం ఒప్పుకోదు,
మానవత్వం కలిగి ఉన్నామంటే ధనం ఒప్పుకోదు, పేరు ప్రఖ్యాతులు ఒప్పుకోవు. ఒక మనిషిని మానవత్వంతో మనుగడలేని ఈ రోజుల్లో దేవుని దైవత్వాన్ని మనిషి చూడగలడా? మనిషిలో డబ్బే, మనిషిలో అందమే, మనిషిలో కులమే, మనిషిలో ఒక ప్రాంతమే చూస్తున్న ఈ లోకం దేవుణ్ణి దేవునిగా చూడగలదా? దేవుడు ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక ఏరియాకి సంబంధించిన వాడా? నెవర్. దేవుడు అనేవాడు సృష్టికర్త. సృష్టికర్త అనేవాడు ఒక ఏరియాని సృష్టించడు. ఆయన యూనివర్సల్ క్రియేటర్. మీలో ఆమేన్ అనలేదు. ఆమేన్, ఆమేన్. సూర్యుడు ఉన్నాడు. అమెరికాకు ఒక సూర్యుడు ఉన్నాడా? ఇండియాకు ఒక సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడు. జపాన్కు ఒక చంద్రుడు ఉన్నాడా? జపాన్కు ఒక సూర్యుడు ఉన్నాడా? ఆకాశం ఉంది. మనకు ఒక ఆకాశం, మరొక దేశానికి మరొక ఆకాశం ఉందా? లేదు. నేను అంటాను, సూర్యుడే ప్రపంచానికి ఒక్కడైతే, చంద్రుడే ప్రపంచానికి ఒక్కడైతే, దేవుడు సర్వలోకానికి ఒకడు కాదా? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన ఒక వ్యక్తిని ఏర్పరచుకొని ఆ వ్యక్తిని ఎలా నడిపించగలిగాడో, ఎలా దీవించగలిగాడో, ఎలా బలపరచగలిగాడో, ఎలా నిలబెట్టగలిగాడో, ఎలా కనబడ్డాడో ఒక మోడల్గా చూపిస్తూ అబ్రహాము దేవుడు మనల్ని నడిపించటానికి మన దేవుడుగా ఈ కడవరి దినములలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే నేను మరలా చెప్తున్నాను, ఈ ప్రభువుని గుర్చిన ఆటంకపరిచేవారు, అవమానపరిచేవారు, హింసించేవారు, ప్రపంచంలో క్రైస్తవుని మీదకి దడిగిన దాడులు, క్రైస్తవ లోకంలో మరణించిన మరణాలు ప్రపంచంలో ఎక్కడ లేదు. శాంతి కాముకులుగా, సిలువ యేసు దేవుని నమ్మిన బిడ్డలుగా మీరు యేసు దేవుని నమ్ముకున్నారేమో, మీరు ఇలా చేయవచ్చా అనదగిన విధంగా మన దేవుడు ప్రపంచానికి మార్గదర్శిగా మారాడు. నన్నైనా మిమ్మల్నైనా లోకం ఏమంటుందో తెలుసా? నువ్వు చర్చికి వెళ్తావేమో, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావేమో, నువ్వు చేసే మందిరానికి వెళ్తావు, యేసు దేవుడు నమ్ముకున్నావేమో అని ఆల్రెడీ లోకం ఒక గుర్తింపు పెట్టింది. ఆయన అందరి వంటి వాడు కాదు. ఆయన ప్రేమ వేరు, ఆయన జీవితం వేరు, ఆయన బిడ్డల జీవితం వేరు. ఆమేన్, ఆమేన్. మీరు ఏ పేర్ల మీదన్న వైన్ షాపులు చూస్తారు, యేసు ప్రభు పేరు మీద ఏ దుర్మార్గుడన్న వైన్ షాప్ పెట్టాడా? పెట్టొద్దని ఎవడైనా బెదిరించాడా? మీరు చెప్పండి, బెదిరించాడా? ఎందుకు పెట్టలేదంటే ఆ యేసు తాగురా అని చెప్పే దేవుడు కాదు, తాగుబోతులను మార్చగలిగిన దేవుడు ఆయన. ఏ పేర్ల మీదైనా సినిమా హాళ్ళు ఉంటాయి. బైబిల్లో ఉన్న ఎవరి పేరు మీద ఒక సినిమా హాల్ చెప్తారా? మీరు చెప్తారా? చెప్పరు. నేను అంటున్న మాట ఏంటంటే, ప్రపంచానికి అర్థమైంది ఆయన విధానం, ఆయన ప్రేమ, ఆయన శక్తి అధికమైనది. హల్లెలూయా. అందుకే అవమానపరిచిన, నిందించిన, హింసించిన, అణిచిన, ఆర్పిన, అవమానపరిచిన ఈ రోజు వరకు క్రీస్తు బిడ్డగా నీవు నిలబడటానికి కారణం ఆ దైవ శక్తి నీ మీద నిలిచి ఉంది. కొట్టు చప్పట్లో. ఆ దైవ శక్తి నిన్ను నడిపిస్తుంది. ఆరిపోయే కొద్ది మండే జ్వాలే కానీ ఇది ఆరిపోయే జ్వాల కాదు. అణిచే కొద్ది పైకి లేచేదే కానీ ఇది అడుక్కు వెళ్ళేది కాదు. క్రైస్తవ్యంలో ఆ శక్తి ఉంటే క్రీస్తు బిడ్డగా నీలో ఆ శక్తి నిలిచే ఉండాలి. ఆర్పేవారు ఆర్పని, తొక్కేవారు తొక్కని,
హింసించేవారు హింసించని, అవమానపరిచేవారు అవమానపరచని, ఆరిపే కొద్దీ నీ వెలుగు పెరిగేదే కానీ తగ్గేది కాదు. అవమానపరిచే కొలది నీ ఘనత పెరిగేదే కానీ తగ్గేది కాదు. ప్రియ దేవుని బిడ్డ, అవమానాలు, కష్టాలు, నిందలు, ఇరుకులు, వ్యతిరేకతలను గూర్చి నువ్వు భయపడనక్కర్లేదు. అవి జరిగే కొలది నీ ఆశీర్వాదం పెరుగుతూనే ఉంటుంది. అవి కలిగే కొద్దీ నీ దీవెన పెరుగుతూనే ఉంటుంది. నిన్ను నిందించేవారు నలుగురైతే నిన్ను గలుపరిచేవారు 4,000 మందిగా మారిపోతారు యేసు నామములో. నిన్ను గుచ్చేవారు నలుగురుంటే నిన్ను కాపాడేవారు 4,000 మందిగా నా దేవుడు మార్చగలడు. నిన్ను తొక్కే పరిస్థితులు 4 అయితే నిన్ను హెచ్చించే పరిస్థితులు 4,000గా మారునుగాక. నీకు కలుగుతున్న గాయాలు కొన్ని అయితే ఆ గాయాలే ఉన్నతమైన ఘనకార్యాలుగా మార్చబడునుగాక. ఏ క్రైస్తవ సంఘం మీద ఆ ప్రభావం ఉండి చట్టాలు, వ్యక్తులు, పరిస్థితులు, దురాత్మలు, మానవ శక్తులు ప్రపంచమంతా ఏకమైన క్రీస్తు సంఘం అనబడుతున్నది నేటికి సురక్షితంగా నిలిచి ఉంది. భూమి ఉన్నంత వరకు అది నిలబడే ఉంటుంది యేసు నామములో. ఆమేన్, ఆమేన్. దానికి కారణం అబ్రహాము అనే వ్యక్తి ఒంటరిగా తన భార్యని తీసుకొని దేవుని మాటను బట్టి బయలుదేరాడు. నీ యాత్ర, నీ జర్నీ ప్రభువు కోసం. మీ పక్కన వాళ్ళతో అంటారా, నీ యాత్ర, నీ జీవిత యాత్ర దేవుని కోసమే. ఆమేన్. ఏమన్నారు? షేక్ హ్యాండ్ పెట్టుకుని చేతులు ఓపండి. ఏమైంది ఇప్పుడు అన్నారు ఎవరైనా? ఎందుకు ఉప్పుతున్నావు, చేయి వదిలే అన్నారా? వదిలే అన్నారా? అన్న పర్లే. మీరేం చెప్పాలో తెలుసా? మన జీవిత యాత్ర ప్రభువు కోసమే. ఆమేన్, 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 ఆమేన్. అందుకే యేసయ్య గారు పాడారు, ఆనందయాత్ర యేసుతో నూతన కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందేదం. ఆనంద కొట్టాలి చప్పట్లో, గ్లోరీ. ఇది గ్లోరీ. అబ్రహాము యాత్ర దేవుని కోసం. మన ఆనందం, ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆనందం, ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆత్మానంద పరిపూర్ణమై ఆగమన కాంక్షతో సాగేదని. ఆత్మానంద పరిపూర్ణమై ఆగమన కాంక్షతో సాగోరి. చప్పట్లు. ఆనందయాత్ర ఆత్మీయ Glory, hallelujah, mana, Yesus.
భయము. చెప్తావా? భయము లేదు. మరొక్కసారి భయము తిరిగి ఆత్మ తొలగిపోను గాక. భయము లే శబరమానాలారా. విజయ గీతం పాడెదము, విజయ గీతం పాడెదము. హోసన్నా గ్లోరీ. ఉత్సాహంగా జయమే హోసన్నా జయమనకే గ్లోరీ. హోసన్నా జయమనకే. ఆమేన్. అట్టి కృపతో దేవుడు మనల్ని బలపరచును కాక. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో యేసు వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ బ్రతికిన భక్తుల చరిత్ర ఆ 11వ అధ్యాయం అంతా చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1కి 10 సార్లు మీకు చదవండి. ఆ అధ్యాయం చదివినప్పుడల్లా మీకు నూతన బలం కలుగుతుంది. ఆ 11వ అధ్యాయం చదివినప్పుడల్లా దేవుడు తన భక్తుల్ని ఎలా నడిపించాడు, వారి జీవితాల్లో ఎలా ప్రభు కార్యం చేశాడు, వారు ఎలా ప్రభు కొరకు నిలబడ్డారు అని మనం చూస్తాం. ఆ 11 తర్వాత ఏముంది? 12 ఉంది. ఈ 12వ అధ్యాయం చదివితే ఏముంటో తెలుసా? విశ్వాసమునకు కర్తయు. ఈ మాట ఏమో మనం 11వ అధ్యాయంలో చూస్తాం. మొదటి వచనంలో 12 ఏం చూస్తారు తెలుసా? మీరు అలసట చెందక మీ ప్రాణాలు విసుకోకుండా ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన్ని తలంచుకోండి. ఆమేన్, ఆమేన్. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కొరకు అవమానాన్ని, నిందను సహించి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడు? తన జీవితాన్ని జయముతో ముగించాడు. 11వ అధ్యాయం భక్తుల చరిత్ర. 12వ అధ్యాయంలో ప్రభువు యొక్క శక్తి, ప్రభు వైపు చూడటం. అంటే అబ్రహాము జీవితం వైపు చూస్తూ ఈ భక్తుని జీవితంలో దేవుడు ఏమేమి చేశాడో, భూమి మీద బ్రతికిన ఆ భక్తుని జీవితం ఎలా నడిపించబడిందో అదే భూమి మీద ఉన్న నా జీవితంలో అబ్రహాము దేవుడు ఎలా నడిపించాడో నన్ను అలా నడిపిస్తాడని భక్తుల మాదిరిని, జీవిత విధానాన్ని చూసి మనం బలం తెచ్చుకోవాలి. బలమిచ్చే భక్తుల వైపు చూడాలి అనండి. ఆమేనని. ఆమేన్, ఆమేన్. ఆ మాదిరిని చూస్తూ ఆ తర్వాత నువ్వు ఎదుగుతూ ఉండగా నువ్వు యేసు వైపు చూస్తూ యేసులాగా మారిపోతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి నేను చెప్పే శుభవార్త ఏంటో తెలుసా? మీ ఇంట్లో ఉన్న వారికి, లోకంలో ఉన్న వారికి యేసు ఏం చేయగలడో తెలియదు, యేసు ఏం చేశాడో తెలియదు. కానీ నీ జీవితం చూస్తే దేవుడు ఏం చేయగలడో తెలియపరచబడాలి అనండి. ఆమేనని, ఆమేననండి. వ్రాయబడిన చరిత్ర, లిఖించబడిన చరిత్ర మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలకు నీది కళ్ళ ఎదుట కనబడే చరిత్రగా మారాలి. ఆమేననండి. బైబిల్లో ఒక అబ్రహాము రాయబడ్డాడు, కానీ ఇప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల అబ్రహాములు ఈ భూమి మీద ఉన్నారు. అలాంటి అబ్రహాము లాంటి భక్తుల్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి భక్తుల గుంపులో నీవు కూడా ఉన్నావని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచి పాట ఉంది. ప్రియ యేసు రాజును నే
అని పాడుతూ ఆ భక్తుల గుంపులో నేను, ఏ భక్తులు? దేవుని కోసం అలా మహిమతో బ్రతికారే ఆ భక్తుల గుంపులో నేను ఉంటే చాలు. అలా ఉండాలంటే ఈ చదువుతున్న చరిత్ర నీ జీవితంలో ప్రజలకు కనబడే ఒక కార్యంగా మారాలి. మన దేవుడు మాటల దేవుడు కాదు, కార్యాలు చేసే దేవుడు. అనండి ఆమేనని. అందుకే మనం ఏం నేర్చుకున్నామంటే మొదటిగా అబ్రహాముకు కనబడ్డాడు అని నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఆ తర్వాత అబ్రహాము ఎదుట నిలబడ్డాడు. ముగ్గురు మనుషులు అబ్రహాము ఎదుట నిలబడ్డారు. 3 అనుభవాలతో ప్రభు ఒక మర్మ పురుషుడిగా వారి ఎదుట నిలబడ్డాడు. కనబడిన వాడు 3 మనుషుల మాదిరిగా వచ్చి నిలబడ్డారు. ఈ నిలబడిన ఆయన అబ్రహాము ఎదుటే నిలబడ్డాడు. ఆమేనండి. అబ్రహాము ఎదుటే ప్రభు నిలబడ్డాడు. సరిగ్గా దేవుడు అబ్రహాము ఎదుట నిలబడినట్లే ఎప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సూచనగా 3 ప్రాముఖ్యమైన అనుభవాలు మన ఎదుట నిలబడాలి. అనండి ఆమేనండి. మన ఎదుట దేవుడు ఉంటే మన ఎదుట ఉండవలసిన 3 నిలబడవలసిన అనుభవాలు క్లుప్తంగా చెప్తాను. 1, పాప క్షమాపణ అనుభవం మన ఎదుట నిలబడాలి. చెప్పండి, ఏం నిలబడాలి? మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. చదువునండి త్వరగా. చదువు నాన్న, మైక్లో చదువు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. చాలు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఊరంతా తరుముతూ వచ్చారు ఒక యవ్వన బిడ్డని. అందరూ రాళ్ళు కర్రలు పట్టుకొచ్చారు. చంపేసేయాలరా, ఈమె పాపాత్మురాలరా, ఘోరమైందిరా అని తీసుకొచ్చారు. ఆ ఊరు బయట ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఆమె ఎవరి కోసమో చూస్తూ ఉన్నాడు. ఆ నిలబడి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఊరు బయట సొమ్మసిల్లి ఆ దుబ్బలో, ఆ మట్టిలో, ఆ చెత్తలో పడిపోయింది. పాల దంతాలు వచ్చిన పిల్లడు మొదలుకొని పళ్ళుడిపోయిన ముసలోడు వరకు అన్నట్లుగా అందరూ ఒకటే తిట్టుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితిలో ఆయన అన్నాడు, మీలో ఏ పాపం లేనివాడు ఆ మీద రాయేయండి అన్నాడు. ఎవరన్నారా మాట? అప్పుడు నేనేస్తానని వచ్చారు అందరూ. ఈ లోపల ఆయన నేల మీద ఏదో రాస్తున్నాడు. ఏది రాస్తున్నాడో తెలుసా? వాళ్ళు చేసిందే రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? చేయబోయేది రాయట్లా, చేసింది రాసిందాన్ని చూస్తే వాళ్ళ జీవితాలు కనపడుతున్నాయి. నాకు విచిత్రం అనిపించింది ఏంటో తెలుసా? ఒక్కొక్కడు వస్తున్నాడు, ఆయన ఏం రాస్తున్నాడురా, వీళ్ళు ఏకర్లాగా రాస్తున్నాడు ఏంటని చూస్తున్నారు. చూస్తుంటే రాస్తున్న లెటర్స్లో ఎవరి జీవితం కనపడింది? చూసినోడి జీవితం కనపడగానే వామ్మో, ఆ రాసింది చదివితే నా పని అయిపోద్దని పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, నేనేస్తా రాయని. ప్రభు ఏం చేస్తున్నాడు? ఇసుకలో రాస్తా ఉన్నాడు. రాసిందని చూసిన వాడు ఏం చేస్తున్నాడు? పక్కకి వెళ్ళిపోతున్నాడు. మరొకటి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? రాసింది చూసిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? రాయబడిన ఆ లెటర్స్లో ఎవరి జీవితం కనపడుతుంది? కనపడుతుంది కదా. వింటున్న వాక్యంలో, చదువుతున్న వాక్యంలో మన జీవితం మనకి కనబడుతుందా? ఆ నీకోసమే వాక్యం, ఆ నీకోసమే వాక్యం. మరి నీకోసమే వాక్యం. వాక్యం ఎవరి కోసం? కొంతమంది ఏమంటారు తెలుసా? వాక్యం నీకోసమే. ఎవరి కోసం? వాక్యం నీకోసమే.
అవును, వాక్యం అందరి కోసం. నేను అంటాను, ఈ ఈ ఈ ఈ ఈ ఈ వ్రాయబడిన అక్షరాల్లో మన జీవితం మనకు కనబడును గాక. అద్భుతం చెప్పమంటారా? ఆ లెటర్స్ వాళ్ళకు కనబడినప్పుడు ఎవరు సరి చేసుకోలేదు, సైడ్ అయిపోయారు. కానీ మనల్ని సరిచేయు దేవుడు నిలబడ్డాడు, మనల్ని క్షమించు దేవుడు నిలబడ్డాడు. ఎవరైనా తప్పైపోయిందయ్యా క్షమించు అన్నారా? ఆయన్ని అన్నారా? ఆ నిలబడిన వాళ్ళలో, పక్కకి వెళ్ళిన వాళ్ళలో ఈయనకి ఎలా తెలుసు ఈయనలో ఏదో దైవశక్తి ఉంది, నేను పొరపాటు చేశానని ఒక్కళ్ళు ఒప్పుకున్నారా? ఒక్కరైనా ఒప్పుకున్నారా? అందరూ పక్కకి వెళ్ళిపోయారు, కానీ ఒక్కరైనా తమ పాపాన్ని ఒప్పుకోలేదు. అక్కడ రాయబడింది తెలుసా? అందరూ వెళ్ళిపోయారు, యేసు ఒక్కడే నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? అమ్మా, నేను ఒక్కడిని నిలబడ్డాను, నిన్ను శిక్షించగలను, నిన్ను పనిష్మెంట్ చెప్పగలను, కానీ నిన్ను శిక్షించటానికి నిలబడలేదు, నిన్ను క్షమించుటకే నేను నిలబడి ఉన్నాను. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ నిలబడి ఉంది, మన క్షమాపణ నిలిచే ఉంది. అనండి, అందరూ అనండి, అందరూ అనండి, అందరూ అనండి. నిలబడిన క్షమాపణ ఎదుట నువ్వు సాగిలపడితే చాలు. నిలబడిన క్షమాపణను కాళ్ళు నువ్వు పట్టుకొని, తప్పయిందయ్యా, బలహీనమయ్యా, పొరపాటయ్యా అని ఏ బలహీనత అయినా ఒప్పుకుంటే నిలిచిన క్షమాపణ నీ జీవితంలో కనబడుతుంది. ఒకవేళ ఆ క్షమించే దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు క్షమాపణ అడిగినా నీకు పాప క్షమాపణ దొరకదు. ఇది కృప దొరికే కాలం, ఇది క్షమించే కాలం. ఎంత ఘోరమైన పాపుల కోసమైనా ఆయన తలుపులు తెరిచే ఉంచాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే, క్షమించే దేవుడి దగ్గర నీ దోషాన్ని, నీ బలహీనతను ఎందుకు దాచిపెట్టాలి? క్షమించే దేవుని దగ్గర నీ పాపాన్ని ఎందుకు అంతరంగంలో పెట్టుకోవాలి? నువ్వు ఒప్పుకుంటే ఆయన కనికరించే దేవుడు ఉన్నాడు. ఆమేన్. అతిక్రమములను దాచినవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి నేను అనే మాట ఏంటో తెలుసా? మన క్షమాపణ నిలిచే ఉంది. కాబట్టి నీవు క్షమించబడాలి. ప్రభు బల్లారాధనకు వచ్చిన మనమందరం ప్రభు సన్నిధిలో గడిచిన నెల నుంచి ఇప్పటి వరకు నీ మాట, నీ చూపు, నీ నడక, నీ పడక, నీ ఊహ, నీ ఉద్దేశం, నీ అణువణువు చెప్పాల్సింది ఏంటో తెలుసా? కడిగే దేవుడు ఉన్నాడు, కడగబట్టడానికి అప్పగించుకోవాలి. క్షమించే దేవుడు ఉన్నాడు, క్షమాపణ కోసం కనీసం 2 చుక్కలైన కన్నీరు కార్చాలి. క్షమాపణ కోసం నువ్వు కన్నీరు కార్చగలిగితే నిన్ను క్షమించడానికి రక్తం కార్చిన దేవుడే ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. మీ మనసులో పెట్టుకోండి, మన పాపాలు క్షమించాలని ఆయన రక్తమే కార్చాడు. నీ పాపం క్షమించటానికి ఆయన రక్తం కార్చాడు. నువ్వు ఒక్క చుక్క కన్నీరు కారిస్తే చాలు. కన్నీరు కార్చటం కష్టమా? రక్తం కార్చటం కష్టమా? ఏది కష్టం? ఏది కష్టం? క్షమాపణ అడగటం కష్టమా? అసలు క్షమించటం కష్టమా? క్షమించటమే కష్టం. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? ఎంత ఘోర పాపులనైనా నేను క్షమిస్తాను, నీ పాపాలన్నిటినీ నీకు జ్ఞాపకం చేసుకోను, సముద్రంలో పడేస్తాను. ఒక ఆమె ఉందంట, ఎప్పుడు తను పుట్టిన దగ్గర నుంచి, తను చిన్నపిల్లల ఆటలాడుకునే దగ్గర నుంచి, తన యవ్వన కాలం దగ్గర నుంచి, తన పెళ్ళైన దగ్గర నుంచి ఆ గతకాలపు జీవితం అంతా జ్ఞాపకం చేసుకుని, చేసిన పొరపాట్లు, చేసిన తప్పులు, చేసిన దొంగతనాలు అన్నీ జ్ఞాపకం చేసుకుని, ఆ బాధలోనే, ఆ దోషంలోనే, ఆ దోషారోపణలోనే బ్రతుకుతూ ఉండేదట. ఎప్పుడు నేను తప్పు చేశా. ఎప్పుడు చేసావమ్మా? ఎప్పుడు చేసావమ్మా? ఆటలాడుకునేటప్పుడు ఏమంటారండి? కుందుళ్ళ ఆట అంటారే, లేకపోతే చిన్నపిల్లలు సీటీలు ఆట అంటారే, సీటీలు వేసుకుని ఆడతారే. అక్కడి నుంచి రాసుకుంటుందంటే ఈమె.
అన్ని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు ఏడుస్తూ ఇదే ప్రార్థన. అప్పుడు నేను అది చేసానయ్యా, ఇప్పుడు అది చేసానా, ఇప్పుడు అది చేశానంటే ఈమె బాధ్యోళ్ళకి ప్రభువే దిగి వచ్చాడట. ప్రభుతో అంటుందంట కలలో, నేను అది చేశాను, నీకు గుర్తుందా, నేను ఇట్లా చేశాను, నువ్వు క్షమించావా అని అంత తన మనసులో ఉన్నదంతా చదువుతుందంట. తను చిన్నప్పటి నుంచి చేసిన ఏదో చిన్న పొరపాట్లు, చిన్న మిస్టేక్లు, అవి ఎందుకు మనసు అలా మారిందో తెలియదు. కానీ వాటన్నిటినీ అదే ఆలాపనగా ఆ చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి అలాగే చెప్తూ ఉంటే ప్రభు ఈయన అన్నాడంట, అమ్మ అసలు నాకు అవి గుర్తే లేవు అన్నాడంట. నీకు గుర్తులేవా? నీకు గుర్తు ఎందుకు ఉండవయ్యా? మాట రాకముందే తెలుసు, ఊహ తెలుసు, ఉద్దేశం తెలుసు అంటే ఆయన అన్నాడంట, నేను క్షమించిన పొరపాటుని మరలా జ్ఞాపకం చేసుకోను. నేను నీ పాపాలన్నిటినీ నా వీపు వెనకాల వేసుకున్నాను అన్నాడట. ఎక్కడ వేసుకున్నాడు? అదే ఉంది మలాకీలో. ఇదిగో మా వీపు వెనకాల వేసుకున్న నీ పాపం. వీపు కనపడుతుందా? మీ దోషం, మీ పాపాన్ని నేను క్షమించి ఇక నా ముందు కనబడకుండా అది నా వీపు వెనకాల వేసుకున్నాను. మరొకసారి అంటాడు, వాటిని నేను సముద్రంలో పడేశాను. ఇక నీ దోషం, నీ పాపం జ్ఞాపకం రాకూడదు. నీవు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి. యు ఆర్ ద సైన్. పరిశుద్ధపరచబడిన మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. మనం పరిశుద్ధులుగా ఉండుటకే పిలువపరచబడ్డాం. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన మనం పరిశుద్ధులై ఉండుటకు పిలువబడ్డాం. కాబట్టి మనం ఎవరమో తెలుసా? పరిశుద్ధులమై ఉన్నాం. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. మనం పరిశుద్ధులమవడానికి కారణం మన నీతి కాదు, మన ధర్మం కాదు, మన యజ్ఞాలు, యాగాలు, హోములు, నోమాలు కాదు. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన రక్తం పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నీడలో పరిశుద్ధత ఉంది. కనుక మనం ఆయన పిల్లలుగా పరిశుద్ధులుగా మార్చబడ్డాము. కనుక దోషం, పాపం, అతిక్రమం జ్ఞాపకం చేసుకుంటూ మరలా అదే పాపం చేయొద్దు. ఇప్పుడు కొంతమంది గాయమైంది, గాయం మానుతుందా? మళ్ళీ దాని మీదే ఒక రాళ్ళ దెబ్బ. గాయం మానుతుందా? మళ్ళీ దానికి మళ్ళీ దెబ్బ. తగిలిన దెబ్బ మానకముందే మరలా దెబ్బ. ఒక పాపం, ఒక బలహీనత తాగుతున్నావా, మానేస్తావు 4 రోజులు, మరలా 4 రోజుల తర్వాత తాగేవనుకో ఆ పాపాన్ని నువ్వు రేపుకుంటున్నావు. కొంతమందికి చెడు మాట, చెడు చూపు, చెడు స్నేహం, ఇలాంటి భావాల మధ్యలో ఎన్నో పాపాలు బలహీనపరుస్తూ ఉండగా నీ క్షమాపణ నిలిచి ఉన్నందువలన నీవు ఏ పాపంలో నిలబడద్దు. నీ మనసులో 2 మాటలు ఎప్పుడు మీ జీవితంలో గుర్తుండాలి. నా పాప క్షమాపణ కోసం ఆయన రక్తం కార్చాడు. ఆ క్షమాపణ నేను పొందటానికి ఒక్క చుక్కైనా, కనీసం కన్నీటి చెమ్మ చారైనా నీవు ప్రభు దగ్గర వ్యక్తపరచాలి. రిపెంటెన్స్, పశ్చాత్తాపం నిన్ను తిరిగి మరలా లోకంలో కలవకుండా చేస్తుంది. 2, నీ జీవితంలో మొదటిది, ఆయన నీ పరిశుద్ధత కోసం ఏం చేశాడు? రక్తం కార్చాడు. నీ పాప క్షమాపణ కోసం నువ్వేం చేయాలి? కనీసం ఒక చుక్కైనా కన్నీరు కార్చాలి. 2, నీ పాప క్షమాపణ నిలిచే ఉన్నందువలన ఏ పాపం మనలో నిలబడకూడదు. అది నిలిచిన పాప క్షమాపణ ఎదుట సరెండర్ అయిపోవాలి. ఏ లాంగ్ రన్ సిన్ఫుల్ నేచర్, ఏ బలహీనత అలాగనే లాంగ్ టర్మ్ కంటిన్యూ కాకుండా దాని నుంచి విడుదలకై మనం ప్రభువు సన్నిధిలో పోరాడాలి. మానవ దేహంలో ఉన్నందువలన, ఈ దేహానికి ఉన్న బలహీనమైన మట్టి స్వభావాల వలన మరలా నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకుంటే ప్రభుతో నీ రిలేషన్, నీ కనెక్షన్ దెబ్బతింటుంది. ఆ ప్రభువుకు నువ్వు వేరైపోతావు. అందుకే నువ్వేందంటే ఎప్పటికప్పుడు నువ్వు పరిశుద్ధపరుచుకుంటూ
పరిశుద్ధతలో కొనసాగే కృప పొందుకొందువు గాక. అనండి ఆమేనని, అనండి ఆమేనని, అనండి ఆమేనని. ఒకసారి 13, 12 లూకాసు వార్త చదవండి. ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఒకసారి 11వ వచనం కూడా చదువునాను. 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టి ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయింది, ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోయింది. అనండి, నిలబడలేకపోయింది అనండి. అందరూ అనండి ఆ మాట కొంచెం గట్టిగా అనండి. మరొకసారి అనండి. ఎన్ని రోజుల నుంచి అయ్యా, ఎన్ని రోజుల నుంచి యాకోబు? 18 సంవత్సరాల నుంచి ఆమె ఎట్లుంటుంది? సైమన్ ఇట్రారా, ఈ వీడే ఆమె అనుకోండి. ఇప్పుడు ఎట్లుంది? 18 ఏళ్ళ నుంచి నిలబడలేదని ఎట్లుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అట్లనే ఉండరా నువ్వు, అట్లనే ఉండు. ఇప్పుడు ఈమె ఎట్లుంది? ఎన్ని రోజుల నుంచి ఉంది? ఈమె నిలబడగలదా? ఇప్పుడు చెప్పండి, ఈమె ఎందుకు నిలబడలేదు? బలహీనపరచు శక్తి, ద స్పిరిట్ ఆఫ్ విక్నెస్, బలహీనపరచు ఆత్మ ఈమెను పట్టుకొని ఉన్నందువలన 18 ఏళ్ల నుంచి వంగిపోయింది. ఇప్పుడు ఈమె ఎదుటకొచ్చి ఒక ఆయన నిలబడ్డాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈమెమంటుంది తెలుసా? నేను నిలబడలేను అనరా సైమన్. నేను నిలబడలేనను, నా వల్ల కాదు అనరా, నా వల్ల కాదను, నేను నిలబడలేను అంటుంది కదా. లే, ఈడిప్పుడు లెగుస్తాడు. లే, ఎందుకు వంగిపోయి ఉన్నావు? తింటావు, అరకింట తిన్నదానివి తిన్నట్టే తింటావు, వంగిపోయినట్టు ఉంటావు. లే అంటే ఏమంటది? బాబు, తినేది తింటున్నా కానీ నేను వంగిపోయే ఉంటా. తినేది తింటున్నా, నేను నేలకే చూస్తూ ఉంటా. నేను తలెత్తలేను, నడుమెక్తి నిక్కి నిలబడలేను, స్ట్రైట్గా నేను ఉండలేను అని అంటుంటే 18 ఏళ్ళ నుంచి నిలబడలేని స్థితిలో ఉన్న ఈమె దగ్గరకు వచ్చి రేటారా యేసయ్య ఆమెను ముట్టి ఆమేన్ అపవిత్రాత్మను గద్దించగానే ఈమె నిలబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. మొదటిది ఏంటో తెలుసా? అబ్రహాము ఎదుట 3 మనుషులు నిలబడ్డట్లు మొదట నీ ఎదుట నిలబడాల్సింది ఎప్పటికప్పుడు నీవు క్షమించబడుతూనే ఉండాలి. అనండి ఆమేనని. అంటే ఆ హార్డ్నెస్, ఆ కఠినత్వం నేటి కఠినత్వం, రేపటి భ్రష్టత్వం. ఇప్పుడు కఠినంగా ఉంటే నేటి కఠినత్వం నిన్ను రేపు భ్రష్టత్వంలో నెట్టకముందే ఇప్పుడు ప్రభువు దగ్గర ఎప్పటికప్పుడు క్షమించబడుతూ ఉందుముగాక. క్షమాపణని ఎదుట నిలబడి ఉండాలి. క్షమించమని ప్రభు కాళ్ళు పట్టుకునే వ్యక్తిగా మనం మారాలి. 2, నిన్ను నిలబెట్టగలిగిన ఆ దైవ శక్తి. అనండి ఆమేనని. నన్ను బలపరచగల శక్తి. అనండి ఆమేననండి. నన్ను నిలబెట్టగల శక్తి నా ఎదుట నిలిచే ఉంది అనండి. అందరూ అనండి. నన్ను నిలబెట్టగల శక్తి నా ఎదుటే నిలబడి ఉంది. మరొకసారి అనండి. ఇప్పుడు మొదటిది ఏంటి? మన పాప క్షమాపణ నిలబడే ఉంది అనండి.
రెండు, మనల్ని నిలబెట్టగల శక్తి మన ఎదుట నిలబడింది. హల్లెలూయా. అంటే మీకు అర్థమవుతుందా? ఏ పరిస్థితి నిన్ను వంగదీసినా దేవుడు నిన్ను ముట్టి నిలబెట్టగలడు. ఆమెలో లాంగ్ 18 years ద స్పిరిట్ ఆఫ్ ఈవిల్, ద స్పిరిట్ ఆఫ్ డెవిల్ నిలబడి ఆమెను వంచింది. 18 ఏళ్ళు ఆమె నడుమును వంచిన శక్తిని యేసయ్య శక్తి తొలగించింది. ఈ రోజున ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా నీవు ఒకవేళ బెండ్ అయ్యి బ్రేక్ అయిపోతున్నావా, నేనంటాను నిన్ను నిలబెట్టగల శక్తి నీ మీదికి వస్తే చాలు. నీ ఆరోగ్య పరిస్థితి నిలబడును గాక, నీ ఆర్థిక పరిస్థితి నిలబడును గాక, నీ సంతోషం నిలబడును గాక, నీ విశ్వాసం నిలబడును గాక. అంటాను, నీ విశ్వాసం వంగిందా, అది నిలబడాలి యేసు నామములో. నీ ప్రార్థన జీవితం ఒరిగిపోయిందా, నిలబడాలి ప్రార్థన శక్తితో, నిలబడాలి ప్రార్థన శక్తితో. మోకాళ్ళు వంచి నీ ఉండగా సాతాను శక్తులన్నీ నీ ఎదుట పారిపోతాయి యేసు నామములో. అందుకే నేను అంటున్నాను, నిన్ను నిలబెట్టే శక్తి నీ ఎదుట నిలబడింది. నువ్వు కృంగిపోనక్కర్లేదు, నువ్వు నేల చూపులు చూడనక్కర్లేదు, నువ్వు ఎవరి నిమిత్తమో కలవరపడనక్కర్లేదు. నిన్ను నిలబెట్టే శక్తి నీ ఎదుట నిలబడి ఉంది. నిన్ను నిలబెట్టగలిగిన శక్తి నీ ఎదుట నడుస్తూనే ఉంది. ఎవరు యేసో తెలుసా? పాపములో ఉన్న వారిని, శాపంలో ఉన్న వారిని, కొరతలతో ఉన్న వారిని నిలబెట్టగల దేవుడు ఆయన. అనండి ఆమండి, నిలబెట్టగల దేవుడు ఆయన. మొదటనండి, క్షమించగల దేవుడు ఆయన. ఓకే, కూర్చోండి. నిలబెట్టగల దేవుడు ఆయన. నీ శత్రువుల ఎదుట ఆయన నిన్ను నిలబెడతాడు. నిన్ను నిందించి అవమానపరిచిన వారి ఎదుట నిన్ను నిలబెడతాడు. నువ్వెంత, నీ లెక్కెంత అన్న వారి ఎదుట, నిన్ను లెక్క పెట్టలేనంత నువ్వెంత అన్నవారి ఎదుట నీ ఎత్తెంతో దేవుడు ఎత్తుకు ఎక్కించి చూపించబోతున్నాడు. నీ పిల్లలెంత అన్నవారిని నా దేవుడు ప్రయోజకులుగా మార్చునుగాక. నీ కూతురెంత అన్నవారిని వారి ఎదుటే నీ కూతురులను నా దేవుడు ఘనపరచునుగాక. నా దేవుని శక్తి నిన్ను నిలబెట్టగలదు, నిన్ను నిలబెట్టగలదు. సిగ్గుపడనక్కర్లేదు, అవమానపరచబడనక్కర్లేదు, కలవరపడనక్కర్లేదు, కృంగిపోయిన అక్కర్లేదు. నిన్ను నిలబెట్టుటకే ఆయన నీ ఎదుట నిలబడ్డాడు. ఆయన వచ్చాడు, తాకాడు, ఆమె నిలబెట్టాడు. ఇప్పుడు ఆమె నిలబడగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపడేంతగా దేవుడు నిన్ను, నీ పిల్లలని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టాలి. వారు నిలబడిన దాన్ని బట్టి వారి పక్షాన దేవుడు నిలబడ్డాడని ప్రజలు చెప్పుకోవాలి. అగ్నిలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నిలబడ్డారు. కారణం, అగ్నిలో నిలబెట్టగల దేవుడు అక్కడ ఉన్నాడు. అగ్ని వంటి శ్రమల మధ్యలో ఉన్నావా, కలవరపడనక్కర్లేదు. సింహాల బోనులో దానియేలు పక్షాన ఉన్నవాడు, సింహం లాంటి క్రూరమైన వారి మధ్యలో నీ దేవుడు నిన్ను క్షేమమిచ్చి కాపాడగలడు. కాల్చి బూడిద చేసే జ్వాలల మధ్యలో నీకు తల వెంట్రుకలకు అగ్ని వాసన అంటకుండా, నీ వస్త్రాలకు అగ్ని వాసన అంటకుండా నా దేవుడు నిలిచి కాపాడునుగాక. రాజు సాక్ష్యమిస్తున్నాడు. 3 మనం వేసాం అగ్నిలో, 4 కనపడుతున్నారు. బా, ఆ రూపం ఎంత అద్భుతం. 3 వేస్తాం, 4 కనపడుతున్నారు. ఎవరు ఆ నిలబడిన 4వ వ్యక్తి? ఆయన రూపం మనుషుల రూపం కాదు. మండుతున్న అగ్ని కంటే మరింత ప్రభావంతో ఆయన మండుతున్నాడు. నేనంటాను, నీవు నేల మీద నడిచేటప్పుడు ఆయన నిలబడింది ప్రజలకు తెలియదు. నువ్వు అగ్నిలోనికి వెళితే పక్షమున నిలబడిన కనబడబోతున్నాడు.
నీవు నిలబడుతున్న కలవరాల మధ్యలో దేవుని శాంతి నది కనబడునుగాక, కనబడునుగాక. ఆయన షడ్రక్ దేవుడేనా? ఆయన మేషక్ దేవుడేనా? ఆయన అబెద్దుగో దేవుడేనా? అప్పుడు బ్రతికి ఇప్పుడు చచ్చిపోయిన దేవుడా? లేదు, నేటికి షడ్రకులు ఉన్నారు, నేటికి మేషకులు ఉన్నారు, నేటికి అబెద్దుగోలు ఉన్నారు. అగ్నిగుండమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక వారి పక్షమై నిలబడ్డాడు ఆయన, నిలబడ్డాడు ఆయన. ఎవరో ఉన్నారని రాలేదు, ఆయన నిలబడి ఉన్నాడని అడుగు వేశావు. కనుక నా దేవుడు నీ పక్షమున నిలబడటం నీ విరోధులు చూడబోతున్నారు, నీ పై అధికారులు చూడబోతున్నారు, నీ తోగున్న వారు చూడబోతున్నారు. నీవు వారికి కానరావట్లేదు, నిన్ను వారు కౌంట్లెస్ లో ఉంచారు. కానీ నీ పక్కన ఉన్న దేవుడు లెక్కింపదగిన వాడు, నీ ప్రక్కన నిలబడిన వాడు గుర్తింపదగిన వాడు, నీ పక్కన ఉన్న శేషమైన వాడు, ఘనమైన వాడు నిలబడ్డాడు. కనుక నీవు లేపబడతావు. సర్వశక్తి గలవాడు నీ పక్షాన ఉన్నాడు. కనుక ఏ బలహీనత నుంచి, తరతరాల శాపమా, తరతరాల రోగమా, తరతరాల వ్యాధుల, తరతరాల కలవరాల యేసు నీ ప్రక్కన నిలబడ్డాడు. ఈ రోజున సేవకులు నిలబడడానికి కారణం, సంఘం నిలబడడానికి కారణం ఆయన నిలబడేవాడే కాదు, తన ప్రజలను నిలబెట్టగలడు. సమస్యలు రాని, శోధనలు రాని, కలవరాలు రాని 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 నువ్వు నిలబడగా ప్రజలు ప్రభువును చూడబోతున్నారు. అట్లా ఉంచు, నిలబడగా చూడబోతున్నారు. అట్టి ఘన కార్యాలు నా దేవుడు చేయునుగాక. నువ్వు నిలబడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కోమలో ఉండు. నువ్వు నిలబడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అని బాధ పెట్టకు, బాధపడకు. నిలబెట్టగల దేవుడు ఉన్నాడని చెప్పటానికి. నువ్వు కృంగిపోయే పరిస్థితుల్లో ఎందుకు నీ లైఫ్ లీడ్ చేయబడుతుంది? లేవనెత్తగలవాడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు కనుకనే. ఎందుకు నీకు వెక్కి వెక్కి ఏడ్చే కన్నీరు నీకు కలుగుతుంది? నీ కన్నీటిని నాట్యముగా మార్చగలవాడు నీ ఎదుట నిలబడ్డాడు కనుకే. నీ ఎదుట నిలబడిన వాడు సామాన్యుడు కాదు. నీ ఎదుట నిలబడిన వాడు మాటలు మార్చే మనిషి కాదు. ఆయన ఎవరో తెలుసా? అగాధములో ఉన్న నిన్ను నిలబెట్టడానికి చేతులు చాపుతాడు. అట్టడుగున ఉన్న నిన్ను నిలబెట్టుటకు ఆయన శక్తి గలవాడు. జగత్ గల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో పడిపోయిన దావీదును లేపి బండ మీద తన పాదములు స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచుటకే నిలిచి ఉన్నాడు. నీ కొరకు కార్యాలు చేయుటకే నిలబడ్డాడు. కాబట్టి రెండవది, నిన్ను నిలబెట్టు శక్తి నీ ఎదుటి నిలబడింది. మూడవది, యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం చదవండి, ముగించి చేసుకుందాం. అలాగే నేను చెప్తాను, చదువున్నాను. 33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాడు. నిలిచి ఉన్నాడు అనండి. ఎవరి మీద ఆత్మ నిలిచి ఉండునో అనండి. ఇది మన ప్రభు అయిన యేసుకు చెప్పబడిన మాటే కాదు, ఇది నీ కోసం చెప్పబడిన మాట. నీ క్షమాపణ నిలబడి ఉండాలి. నిన్ను నిలబెట్టగలిగిన, అద్భుతాలు చేయగలిగిన దేవుని శక్తి నిలబడి ఉండాలి. మూడవదిగా, నిన్ను రూపాంతరపరచగలిగిన ఆత్మ నీ మీద నిలబడి ఉండాలి. యేసు బాప్తిస్మం పొందిన తర్వాత అలా నీళ్ళలో నుంచి పైకి లేవగానే ఆత్మ పావురాకారంగా వచ్చి ప్రభు మీద నిలిచి ఉన్నాడు.
మన కోసం, మన మాదిరి కోసం. ఒకసారి మీరు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 16వ వచనం, అక్కడ సమరయ 14వ వచనం అనుకుంటాను, చదువునాను. వారు ఎన్నో వచ్చినాను? 16 14. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూసారా? చదువు తర్వాత కంటిన్యూ. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయుడని అడిగెను. ఈ అథారిటీ, ఈ పవర్ చూసారా? పేతురు యోహాన్ అనే వారిని సమరయ అనండి. ఆ మాట ఈరోజు చల్లగా ఉంది, వేడి వేడి భోజనం మనకు సిద్ధంగా ఉంది. ఈరోజు మీ అందరి కోసం పాస్టర్ గారి దగ్గరుండి సూపర్గా సాంబార్ తయారు చేశారు. వచ్చే బాలారాధనకి బిర్యానీ కూడా చేస్తారేమో. అబ్బా, ఒక అంకుల్ స్తోత్రం చెప్పాడు, మిగిలిన వాళ్ళు ఏం చెప్పాల. చల్లగుంది కాబట్టి చక్కగా వాక్యం విందాం. సమరయ వారు అనండి. వారు ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నారు. వారి దగ్గరికి ఎవరెవరిని పంపించారు అపోస్తులు? అందరు మాట్లాడాలి, నా వైపు చూస్తూ చెప్పాలి. పేతుర్ని, యోహానుని ఎవరి దగ్గరికి పంపించారు? సమరయ అనే ఊరిలో బాప్తిస్మం పొందిన వారి దగ్గరికి పంపించాడు. వాళ్ళు వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేశారు. చేతులుంచి ఏమని ప్రార్థన చేశారో తెలుసా? ప్రభువా, బాప్తిస్మం పొందిన వీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఏమని ప్రార్థన చేశారు అని వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు బలమైన దేవుని అభిషేకంతో నింపబడ్డారు. ఆమేన్. ఆ తర్వాత మనం 10వ అధ్యాయంలోకి వస్తే కైసరయలో 44 చదువు తల్లి. 10:44 to 47. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబట్ట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుండగా. చూసారా? ఇక్కడ కైసరియలో ఉన్నవారు కొర్నేలి ఇంట కుటుంబ ప్రార్థన పెట్టుకుని యొప్పేలో ఉన్న పేతురు దర్శనంతో పిలువబడి పేతురు వారి మధ్యలో నిలబడి వాక్యం చెప్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? వాక్యం బోధిస్తూ ఉండగానే కైసరియలో ఉన్న వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. ఆమేన్. వారు దేవుని శక్తితో నింపబడి అన్య భాషలతో దేవుని స్తుతించటం చూస్తున్నాం. అలాగే 19వ అధ్యాయం 14వ వచనం చదువునాను. 10వ వచనం చదువు. 2 ఏళ్ల వరకు కొంచెం పైకి చదువునాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై కొంచెం పైకి. తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం చదువునాను. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. ఇంచుమించు వాళ్ళు ఒక 12 మంది అక్కడ ఉన్నారు. చూసారా? చేతులుంచగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. బోధ వింటుండగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.
అపోస్తులు వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థించారు. కాబట్టి నేను అంటాను, రక్షణ పొందుకున్న మీ అందరి మీదకి దేవుని ఆత్మశక్తి దిగి రావాలి. ఎందుకో తెలుసా? లోకంలో ఎన్నో చీకటి శక్తులు, దయ్యపు శక్తులు, బలహీనపరిచే శక్తులు క్రియ చేస్తూ ఉన్న ఈ కడవరి దినాల్లో అపోస్తుల కాలంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు సంఘమా, మీరు వాక్యం వింటుండగానే ఆత్మదేవుడు మిమ్మల్ని రేపాలి. చేతులుంచి దైవజనులు ప్రార్థిస్తుండగానే ఆత్మచేత నింపబడాలి. ఎవరి మీద దేవుని అభిషేకం నిలిచి ఉంటుందో వారి కాళ్ళ కింద అపవాది తొక్కివేయబడతాడు. ఎవరి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటే వారికి లోకంపై జయం కలుగుతుంది. నీకు జయ జీవితం కావాలంటే, ఆ విక్టోరియస్ లైఫ్ కావాలంటే నీ మీద దేవుని ఆత్మ నిలిచి ఉండునుగాక. దేవుని ఆత్మ వరం కావాలని సీమోను అనే వ్యక్తి డబ్బులు ఇచ్చి ఆ అధికారం ఇవ్వమంటే పేతురు గద్దించాడు. దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు, నువ్వు దుష్టత్వంతో ఉన్నావని గద్దించిన తర్వాత కళ్ళు పోయి గుడ్డివాడయి ఆ తర్వాత క్షమాపణ పొందుకొని మరలా దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తిగా మారాడు. నేనంటాను, ఆత్మవరం డబ్బుతో కొనాలనుకుంటున్న వ్యక్తి క్షమించి అతన్ని ఆత్మతో నింపి అపోస్తులను వెంబడించే వారిగా మార్చిన దేవుడు ఆత్మను కోరుకున్న నిన్ను మరింతగా పరిశుద్ధాత్మతో నింపునుగాక. 3.5 ఏళ్ళు యేసు ప్రభువుతో తిన్నా పడుకున్నా వారు యేసు కోసం ప్రాణ త్యాగం చేసేవారుగా మారలేదు. ఎప్పుడైతే యేసు వారికి మీరు యెరూషలేములో ఉండండి, ఆత్మ కోసం కనిపెట్టమని చెప్పాడో అప్పుడు వారిలోనికి దిగి వచ్చిన శక్తి ప్రపంచానికి వారికి దీవెనగా మార్చింది. నేనంటే అందుకే శనివారం పరిశుద్ధాత్మ కూడికలకు రావాలి, ఆత్మకూటాల్లో పాలు పొందాలి. ఆరాధన సమయంలో దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఏదో క్షణమున దేవుని ఆత్మ ప్రభావం నిన్ను తగులుకోగానే నువ్వు అగ్నితో రగులుతున్న ఒక వ్యక్తిగా మార్చబడతావు. నేను ఎవరినో తెలుసా? అసలు నేను సేవకుడిగా మారటానికి కారణం ఏంటో తెలుసా? నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి సేవకులకు సహకారిగా ఉండి నాకు వచ్చిన దాంట్లో 50% నేను దేవుని సేవలోకి ఇచ్చేద్దామని తీర్మానం చేసుకొని బాగా కసిగా చదువుకుంటున్నాను. ఆ సమయంలో దీపావళి రోజున రేపల్లె రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపంలో ఉపవాస ప్రార్థన పెడితే పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ కూటానికి నేను వెళ్ళా. నా ముందు ఇంచుమించు 600-700 మంది ఉన్నారు. వాళ్ళ మధ్యలో నుంచి ఒక పిలుపు ఇవ్వబడింది. ఏంటో తెలుసా? నశించే యవనస్తుల కోసం మీరు ఎవరైనా ప్రార్థన చేయండి అని. ఆ పిలుపు రాగానే ఒక 5-6 సెకండ్లు ఎవరు ప్రార్థన చేయలేదు. ఒక 10 సెకండ్లు. ఎందుకు? అప్పట్లో నేను యవనస్తుల మధ్యలో కాలేజీలో హాస్టల్లో పరిచర్య చేస్తూ ఉండేవాడిని. కాలేజీలో ఉండగానే నేను వాక్యం చెప్తూ ఉండేవాడిని. ఆన్లైన్ ప్రేయర్లు, ఫెలోషిప్ ఫ్రెండ్స్ కలిసి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సమయాన ఆ ఆసక్తి నన్ను ఏం చేసిందంటే, నశించిపోయే యవనస్తుల కోసం ఒక యవనస్తుడిగా నేను మారాను కదా, నేను బాప్తిసం పొందితే పరలోకం నాకు కన్ఫర్మ్ అయిపోయింది కదా. నా టార్గెట్ ఏంటంటే బాప్తిసం యవనస్తులు అందరూ పొందాలి, రక్షణ పొందుకుంటే పరలోకం వెళ్ళిపోతారు. అదే నేను ఒక్కటి తెలుసుకున్నా. ఎప్పుడైతే యవనస్తుల కోసం ప్రార్థన చేయమన్నారో అప్పుడు నేను మోకరించి, యేసయ్యా నశించిపోతున్న యవనస్తులు అని అన్నా. ఆ అన్నదొక్కటే నాకు తెలుసు. నాలో నుండి నేను పక్కకెళ్ళి నిలబడ్డాను. నన్ను నేను చూసుకుంటున్నా, నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో నాకు అర్థమవుతుంది. అలా అన్నానంతే, అన్నానో లేదో బలమైన దేవుని అగ్ని నా మీదకి దిగి రావటం నేను చూస్తున్నాను. ఆ అగ్ని దిగిరాగా అసలు వాస్తవం చెప్పమంటారా, నేను ఇంట్లో ఒక్కడే కాబట్టి నాకు మహాసిగ్గు. ఎంత సిగ్గు అంటే అసలు మా బంధువుల దగ్గరికి వెళ్ళినాక నేను పరాయోడిలాగా ఉండేవాడు.
మా సంబంధించిన బాబాయ్ పిన్ని పిల్లలు ఉంటే అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళని చూసిన నేను సిగ్గే. బ్రదర్స్ అసలు నేను ఒకరితో మాట్లాడాలంటే మాట్లాడేది చేత కాదు నాకు. ఎందుకంటే చిన్ననాటి నుంచి నేను పెరిగిన విధానం, నా మనసులో ఉన్న ఆలాపనలు, కలిగిన ఆలోచనలు నన్ను అలా మార్చినందువల్ల నేను అట్లానే ఉండిపోయాను. అలాంటి బహు బెరుకు మొహమాటం కలిగిన నేను సేవ చేయడానికి తగిన వాడిని కాదు. ఎప్పుడైతే నేను యేసయ్యా అని చేతులెత్తానో బలమైన ఆత్మతో నా ప్రభు నింపాడు. ఇంచుమించు ఒక 20-22 నిమిషాలు అన్య భాషల్లో నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. అప్పుడు నాకు కనబడింది ఏంటో తెలుసా? ఆ కళ్యాణ మండపం, ఆ ప్రార్థన సమూహం అంతా దేవుని మహిమతో నింపబడింది. అప్పటిదాకా సైలెన్స్గా ఉన్నారు, అప్పుడు దాకా కాముగా ఉన్నారు. కానీ అక్కడ నుంచి ప్రజల్లో ఒక కేకలు, ప్రజల్లో ఒక కదలిక, ప్రజలంతా దేవుని ఆత్మతో తాకబడుతున్నారు. ఇంచుమించు ఆ కూటంలో 20-22 నిమిషాలు నేను ఏం ప్రార్థన చేశానో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసి ఆమేననగా నేను కింద పడిపోయా. అలా ఇంటికి వస్తున్నాం హాస్టల్కి. నా కాళ్ళకి బొటన వేలుకి పక్కనున్న వేలు బొటన వేలు ఈ 2 వేళ్ల మీద చెక్కులు కుట్టిపోయి రక్తం దారగా పడుతుంది. నేను నడుస్తుంటే నాకు తెలియట్లా, ఏదో నాకు తెలియని శక్తితో నేను అసలు నాలో నేను లేను, అర్థం కావట్లేదు. వెంటనే నేను కాలేజ్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మా వార్డెన్ సార్ ఎవరంటే సివిక్స్ సార్ యోహాన్ గారు, మా ఇంగ్లీష్ లెక్చరర్ వెంకట్ గారు, వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లారు. వాళ్ళతో పాటు మేము వెళ్ళాం. అది ఒక కాలేజీ లెక్చరర్స్ ఒక టీమ్గా ఉండి ఓన్లీ యవనస్తుల మధ్యలో కాలేజెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ వాళ్ళు పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. ఈ లెక్చరర్స్ టీం వాళ్ళే దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళారు. ఇక నేను హాస్టల్కి ఇంటికి వచ్చిన తర్వాత మా సార్ నన్ను పిలిచాడు. రేయ్ సురేష్, నువ్వు కోటంలో ఉన్నప్పుడు ఏదో పిచ్చిగా అరిసావు, పిచ్చిగా మాట్లాడావు. అట్లా చేయకూడదు, చాలా డిసిప్లైన్గా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకో. ఇక నువ్వు ఇప్పటిదాకా నువ్వు డిసిప్లైన్గా ఉన్నావు కాబట్టి నీకు నేను ప్రేయర్ టీం లీడర్గా ఉంచాను. పొద్దున్న 6 గంటలకి ప్రేయర్కి లేపేది నేనే, అందరినీ స్టూడెంట్స్ని కూర్చోబెట్టేది మేము ఒక టీం. నువ్వు కనుక అట్లా చికాకు చేసేవంటే నేను టీంలోంచి తీసేస్తాన్నాడు. నాకు ఆయనంటే మహాప్రాణం. అందుట్లో నేను ఏ పాస్టర్లను చూసి నేర్చుకోలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు. 10th నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఇంటర్కి వచ్చిన తర్వాత నేను బైబిల్ కొనుక్కొని అప్పటి నుంచి చదవటం ప్రారంభించా. ఆ సమయంలో మా సార్ అట్లా అంటూ నన్ను చాలా బాధ పెట్టింది. అదేంటి సార్, నాకు తెలియదు కదా, నేను ప్రార్థన చేశాను, అది కాదు నువ్వేం కాదు అనేసరికి నేను కళ్ళు మూసుకుని మరలా ప్రార్థన చేసుకున్నా. అయ్యా, నాలో ఏదో శక్తి వచ్చిందంట, ఇది నా మీదకి రాకూడదు. మా సార్ నన్ను ఈ డ్యూటీ నుంచి తొలగించేస్తానంటున్నాడు అని ప్రార్థన చేస్తూ ఉండగానే మరలా దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండేవాడిని. అసలు నా వల్ల ఏది కాదు. ఇక నేను ప్రార్థన చేస్తే ఆత్మతో నింపబడతానని ప్రార్థన చేయటం మానేసా. పడుకుని ఉంటే ఎవరో మధ్యరాత్రి ఒకళ్ళు వచ్చి తట్టి లేపినట్టుండేది. ఉలిక్కిపడి లేసేవాడిని. అందరూ ఎవరి ట్రంక్ పెట్ట ఉంటే వాళ్ళ ఎదుట చాపలు వేసుకుని పడుకునేవాళ్ళం. మాది 3rd రూమ్ ఇంటర్ హాస్టల్లో. మారిన మనసు పొందిన వాళ్ళందరూ మా రూమ్కి వస్తారు. మా రూము దేవుని బిడ్డలతో నింపబడతా ఉండేది. మా గోల మా రూమ్లో ఎవరు తట్టుకునేవాళ్ళు కాదు. వీళ్ళ మధ్యలో మేము ఉండలేమురా బాబు అని పొరపాటున వచ్చిన మా రూమ్ నుంచి పారిపోవటమే. అట్లాంటిది మా రూమ్. నాతో 2 చూపిస్తా. ఇప్పటికి ఉంది హాస్టల్. నేను మొన్న వెళ్ళి చూసి వచ్చా. నేను ప్రార్థన చేసుకుని ఆ పక్కనే ఒక మార్కెట్ యార్డ్ ఉంటుంది, మిర్చి యార్డ్. అక్కడ మేము ప్రార్థన చేసుకునే కొన్ని స్థలాలు ఉండే, మా సీక్రెట్ ప్లేస్. అవన్నీ చూసి అక్కడ మరలా నేను ఆ అమాయక కాలంలో చేసిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఆ పిచ్చి ప్రార్థనలే దేవుడు ఎంత ప్రయోజనకరంగా మార్చాడు. అక్కడ మరలా నేను ఎక్కడెక్కడైతే మోకరించానో అక్కడ కూర్చుని మరలా ప్రార్థన చేసుకుని వచ్చా ఒక 10-17 ఏళ్ల తర్వాత. అలా మా సార్ నన్ను అసలు చిరాకు పడుతూ ఉండేవాడు. నాకేం అర్థమయ్యేది కాదు.
వాళ్ళు చెప్పింది యేసు ప్రభు దేవుడిని నమ్ముకుని బాప్తీసం పొందితే పరలోకం, ఇంకంతే. ఇదేంటి అర్థం కావట్లేదు. సరే, మొత్తానికి ఆయనేమో ఇలా ఉండకూడదు అంటున్నాడు, నేనేమో వద్దనుకుంటున్నాను, అయినా దేవుని ఆత్మతో నింపబడుతున్నాను. ఇట్లా ఒక 2 వారాలు 4 వారాలు అవుతూ ఉంది. నాకు నిద్ర పట్టట్లా. ఆయనేమో ఇదేదో దెయ్యం అంటాడు, నేనేమో వద్దంట. ఆయనేమో నింపుతున్నాడు. నా గురువేమో మా యోహాన్ సారు, ఆయన నాకు యేసు ప్రభు తర్వాత సెకండ్ యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఏమో నాకు వదిలిపెట్టట్లేదు, నాకున్న యేసు ప్రభు ఏమో నన్ను అసలు ఒప్పుకోవట్లేదు. ఈ పిచ్చిలో నేను బైబిల్ చదవటం మానేసా, ప్రార్థన చేయటం మానేసా. అయినా మెలకువ రావటం, మోకాళ్ళ మీద ఉండటం, సైలెంట్గా పేదాలు కదలకపోతే దేవుని ఆత్మ నా మీదికి రావటం. ఇక ఈ ప్రాసెస్ 1 నెల అలా జరుగుతూ వచ్చింది. నేను మా సార్ దగ్గర నేను కనపడట్లేదు. ఓ రోజున ఈ ప్రేయర్ నడిపించే టీంలో నా వంతు వచ్చింది. నా వంతు వచ్చిన తర్వాత నేను ఆ రోజు ఏం చేయాలంటే ఒక అధ్యాయం చదవాలి. చదివిన దాన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంతే. ఆ కుంటోడు ఉన్నాడు, కాళ్ళు ఇచ్చాడు, మనకు విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుడు నమ్ముకోవాలి. ఇదంతా జస్ట్ ఒక 1/2 అవర్లో అయిపోవాలి. నా వంతు వచ్చింది. నేను నిలబడి వాక్యం చదువుతూ ఉన్నా. ఈ చివరిలో ఒక 6.5 అడుగులు ఉంటాడు ఒక ఆయన. ఆ అబ్బాయి పేరేంటంటే కుమార్ మొరకుంటపాడని, పొన్నూరు పక్కన ఒక ఊరు. ఆయన ఇంట్లో ఆయన కొడుకు, వాళ్ళ నాన్న కండక్టర్ గారు, ఆర్టీసీ కండక్టర్. ఈయన ఎలాంటోడంటే ఏ ఆడబిడ్డ ఆయన ముందు వెళ్ళటానికి వీరలేదు. ఈవెన్ లేడీస్ లెక్చరర్ని సైతం కూడా భయంకరంగా ర్యాగింగ్ చేస్తాడు. క్లాస్ రూమ్లో తను ఉంటే పాఠాలు చెప్పే మేడం కూడా పాఠం నడవదు, అంత మూర్ఖుడు. ఇక ఆడపిల్లలకి అది ఎదురెళ్తే ఇక ఎంతగా ఎరైజ్ చేస్తాడంటే అంత భయంకరమైనడు. బాగా సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు, గడ్డం ఎంత పెంచుతాడు, కాలేజీకి వస్తాడు. ఇక ఏమి ర్యాగింగో, అసలు సార్లు ఆయన జోలికే పోరు. అలాంటి క్రూరమైన వాడు చివరిలో ఉన్నాడు కదా. నేను నిలబడి వాక్యం చదువుతున్నాను కదా, అని ఆ చివరున్నవాడు తొక్కుకుంటా 300 మంది పిల్లల్ని దాటి వస్తున్నాడు. మధ్యలో అందరూ అటు ఇటు అవుతున్నారు కూర్చున్న వాళ్ళు. నేను నిలబడి ఉన్నా. నాకు తెలియదు, అతడు కేక వేస్తూ వస్తుండగానే నా మీదికి పరిశుద్ధాత్ముడు దిగి రావడం ప్రారంభించాడు. కొడతానికి వస్తున్నాడు. అక్కడ ఉన్న వారందరూ అంటున్నారు, నా కళ్ళు ప్రకాశించటం ప్రారంభించాయి, నా ముఖం మీదకి దేవుని వెలుగు రావటం ప్రారంభించింది. నాకు తెలియకుండానే నజరేయుడైన యేసు నామములో అని అన్య భాషలో మాట్లాడుతూ ఉండగానే రేని తొక్కుకుంటూ వచ్చి కేక వేస్తూ బొక్క బోర్లగా నా కాళ్ళ కింద పడ్డాడు. మా సారు ఆ పక్కనే కూర్చుని ఉన్నాడు, మా యోహాన్ సార్, సెకండ్ యేసు ప్రభు. ఆయన బాధపడితే నేను తట్టుకోలేను. ఇదంతా చూస్తున్నాడు. నా ముఖం ప్రకాశించడం, నా కళ్ళలో నుంచి దేవుని వెలుగు రావటం. అతడు వేల కొట్టుకున్నవాడు గంట సేపు కొట్టుకుంటానే ఉన్నాడు. తీసుకెళ్ళి రూమ్లో పడేశారు. ఆయనది ఫస్ట్ రూమ్. భయంకరమైన వాళ్ళందరూ ఆ రూమే. అక్కడ ఉన్నవాడు మెలకు వచ్చింది. సింహం లాంటి క్రూరమైన వాడు గొర్రె పిల్లలాగా మారిపోయాడు. అదే రోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్. మేమేం చేసామంటే ప్రతి సెకండ్ సాటర్డే హాలిడే కనుక మా ప్రేయర్ టీం అంతా ఏం చేసామంటే సెకండ్ ఫ్రైడే ఆల్ నైట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ ఫ్రైడే చక్కగా అందరం ప్రార్థనలో ఉంటాం, నైట్ పగలంతా రెస్ట్ తీసుకుంటాం, ఇక ఎవరికి డిస్టర్బెన్స్ ఉంటుందని. మేము ప్రారంభించిన అదే ఆల్ నైట్ ఈ రోజు వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. రేపల్లిలో IREFలో ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడు అంటే ప్రతి సెకండ్ ఫ్రైడే. మేము చిన్న గుంపుగా ప్రారంభించి మా మట్టుకు మేము చేసుకున్న ఆల్ నైట్ ప్రేయర్ అది అయిందా. ఆ రోజు రాత్రి
మా రూమ్కి రావాలి 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 అని తను అనుకుంటున్నాడు. కానీ సాతానుగాడు తనని నెట్టుకుని ఒక బాత్రూంలో తీసుకెళ్తే ఒక 2-3 సిగరెట్ పెట్టెలు కాల్చి 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 ఆ బాత్రూంలో నుంచి మేము జరుగుతున్న ఆల్ నైట్ ప్రేయర్ రూమ్లోకి వచ్చి పడ్డాడు. ఆ రోజు రాత్రి ప్రార్థనలో ఉన్నాడు. అద్భుతం ఏంటో తెలుసా, ఆ వ్యక్తి అదే వారంలో మన అపోస్తులు మన తండ్రి సురేష్ అయ్యే చేతుల మీదుగా బాప్తిస్మం పొందాడు. ఆమేన్. ఈ రోజున ప్రసన్న కుమార్ అని మన 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 అయ్య ప్రసన్న కుమార్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రసన్న కుమార్ హోసన్నా మినిస్ట్రీలో ఇంచుమించు 20 ఏళ్ల నుంచి పరిచర్యలో ఉన్నాడు. ఆమేన్. నేను మీకు అడ్రస్ ఇస్తా. ప్రసన్న కుమార్ అనే పాస్టర్ హోసన్నాలో ఉన్నాడా? పాస్టర్, మీ ఆత్మీయ తండ్రి ఎవరు? నువ్వు ఎలా బాప్తిస్మం పొందావు, ఎలా రక్షణ పొందావు అంటే ఏం చెప్తాడు తెలుసా? సురేష్ అన్నని ఒక అన్నుండేవాడు, వాళ్ళది గరికిపాడు, ఆయన నా ఆత్మీయ తండ్రి. ఆమేన్. ఒకప్పుడు నేను క్రూరంగా దారుణంగా మారిన నేను ఈ రోజున ఒక దైవజనుడిగా మార్చబడటానికి కారణం ఒక యవ్వనస్తుడు పొందిన దేవుని అభిషేకమే. దేవుని అభిషేకమే. నేనంటాను, ఈ రోజున దేవుని ఆత్మ అది మాయల మరాఠీ కేకలు అరుపులు డప్పులు కాదు. నువ్వు మోకరిస్తే దేవుని ఆత్మతో నింపబడతావు, నువ్వు అడిగితే పొందుకుంటావు. ఈ ఆత్మ నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా మార్చగలదు. నీకు కనబడని అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు ఎన్నో ఉన్నాయి. వాటికి మించిన శక్తి నీ మీదికి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. అడుగు, నువ్వు ఒక్కడ అడుగు పొందుకుంటావు. దైవజనుడు చేతులు ఇస్తే పొందుకుంటావు, వాక్యం వింటే పొందుకుంటావు. ఎందుకంటే శక్తి చేత ఆత్మ చేత కాదు, ఇది బలము చేత కాదు, దేవుని ఆత్మ వలన మన మీద ఘన కార్యాలు జరగాలి. కాబట్టి నేను మీకు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? మీ మీద మీ ఎదుట దేవుని ఆత్మ నిలబడి ఉండాలి. ఏ దయ్యాలు, ఏ మంత్రశక్తులు, ఏ యాక్సిడెంట్ స్పిరిట్లు, ఏ అపాయపు శక్తులు, ఏ ఆకస్మిక మరణాలు, మానసికమైన రోగాలు కలుగజేసే శక్తులు కాదు. ఏ ఉండని లేకపోని దేవుని ఆత్మ నీకు ప్రశాంతతను కలుగు చేయగలదు. దేవుని ఆత్మ నిన్ను ధైర్యంగా నిలబెట్టగలదు. దేవుని ఆత్మ నీ మీదికి వస్తే ఊరు కాదు, వాడ కాదు, లోకమంతా నిన్ను ఒంటరిగా చేసిన దేవుని అభిషేకం నువ్వు తోడై ఉండగా నీవు ఒంటరివి కాదు. అందుకే అయినాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు, ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు తోడై ఉంటాడు. నా ప్రియ సంగమా, యోహాను సువార్త 14 కానీ 15 కానీ 15, 16, 17 ఈ వచ్చాయాలు ఇంటికెళ్ళి 15, 16, 17 అక్కడ దేవుని ఆత్మ ఎలా ఆదరిస్తాడు, ఎలా సర్వసత్యంలో నడిపిస్తాడు, ఎలా నిన్ను బలపరుస్తాడు, బలహీనంగా ఉన్న నిన్ను యేసులాగా మారుస్తాడు. ఆత్మ నీలో నిలిచి ఉంటే నీలో క్రీస్తు స్వభావం ఏర్పడుతుంది. కొంచెం 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 నీలో దేవుని మాట, కొంచెం కొంచెం దేవుని మనసు, కొంచెం కొంచెం దైవ ప్రేరణ నీకు కలిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీద నిలబడి ఉంటారో ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తాడో నీకేం కలుగుతుందో తెలుసా? యేసు కోసం బ్రతకాలి, ఆయన మహిమ కోసం బ్రతకాలి. బిడ్డలారా, మనం ప్రభు కోసం బ్రతకాలి, మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలి అని దేవుని ఆత్మ ఉన్న కుటుంబంగా నీ మీద నిలిచిన ఆత్మ నీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. అందుకే నీ క్షమాపణ నిలిచే ఉండాలి. నిన్ను బలపరచగల శక్తి, ఆ డివైన్ పవర్, ఆ హీలింగ్ పవర్ నిలబడి ఉండాలి. మూడవది, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీ మీద నిలబడాలి. నీ మీద దేవుని ఆత్మ నిలబడగా సాతానుగాడు నీ కాళ్ళ కింద ఉంటాడు. ఈ వేడి ఎక్కడున్నాడు వాడు, నన్ను తరిమిన దుష్టాత్మలు ఎక్కడున్నాయి అని నువ్వు చూస్తావు. ఒకప్పుడు నీ మీద దేవుని ఆత్మ లేనప్పుడు అవి నీ నలు దిక్కులో ఉండి వెర్రి కేకలేస్తూ నిన్ను కలవరపరుస్తాయి. ఎప్పుడు దేవుని ఆత్మ నీ మీద నిలబడతాడో
నలుదిక్కులో ఉన్న శక్తులన్నీ నీ కాళ్ళ కిందకు వచ్చి నలిగిపోతూ ఉంటాయి. నీ కాళ్ళ కింద దేవుడు అట్టి శక్తి నుంచును గాక. అలాగున మీరున్న వరుసల్లో మోకరించండి. ప్రభువా, నీవు నా ఎదుట నిలబడిన దేవుడు అయినందుకు స్తోత్రం అంటూ దేవుని స్తుతిస్తూ